అంజయ్య నగర్లో ఒక బిల్డింగ్ కూలింది కాబట్టి, ప్రాణ నష్టం జరిగింది కాబట్టి, పక్కన అపార్ట్మెంట్ కూడా దెబ్బతింది కాబట్టి ఇంత యాక్షన్. ఒకవేళ కూలకపోయి ఉంటే 40-50 గజాల్లో 6-7 అంతస్తుల నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉండేవిగా. అధికారులకు డబ్బులిస్తే ఎలాగైనా కట్టేయొచ్చా? నాలాలు ఆక్రమించి మరీ నిర్మాణాలు చేయొచ్చా? ఇష్టారీతిన పర్మిషన్లు ఇస్తున్న అధికారులపై యాక్షన్ ఎప్పుడు? యథేచ్ఛగా అనుమతులిస్తున్న అధికారులపై పర్యవేక్షణ ఏమైపోయింది? ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఏదో ఒక బిల్డింగ్ కూల్తే గానీ, ప్రాణాలు పోతే గానీ హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపై చర్చ జరగదేమో. ఇక్కడ కూలింది ఒక్క బిల్డింగ్ కాదు, పోయింది ఇద్దరి ప్రాణాలే కాదు. టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్న అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో బయటపడ్డాయి. ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి కట్టుకున్న ఇంటిని ఎవడో అడ్డదారిలో కట్టుకున్న బిల్డింగ్ వల్ల కోల్పోవాల్సి వస్తే అదెంత దారుణం. సాజిద్ కట్టిన ఒక్క అక్రమ నిర్మాణం దాదాపు 10 ఫ్లాట్లను కూల్చేస్తోంది. సుమారు 25 కుటుంబాలు, అంటే 100 మంది కట్టుబట్టలతో నడి రోడ్డుపై నిల్చున్నారు. ఎంతో ఇష్టపడి దగ్గరుండి మరీ ఇంటీరియర్ చేయించుకుంటే కళ్ల ముందే తమ ఇళ్లను కూల్చేస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. జయదర్శిని అపార్ట్మెంట్ వాసుల బాధ ఇది. కూలిన భవనం పక్కనే ఉన్న జయదర్శిని అపార్ట్మెంట్ పై ఈ శిథిలాలు భారీగా పడ్డాయి. దీనివల్ల ఆ అపార్ట్మెంట్లోని సుమారు 5 ఫ్లాట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బిల్డింగ్ స్టెబిలిటీని, సేఫ్టీని అంచనా వేయడానికి ప్రత్యేక ఇంజనీర్స్ బృందం రంగంలోకి దిగింది. ఇంజనీర్స్ అపార్ట్మెంట్లోని అన్ని అంతస్తులను పరిశీలించారు. శిథిలాల పూర్తి తొలగింపు, భవన పటిష్టతపై అధికారిక నివేదిక వచ్చేంత వరకు దెబ్బతిన్న ఫ్లాట్లలోకి ఎవరూ వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. అంటే ఎవరో చేసిన తప్పుకు వీళ్లంతా శిక్ష అనుభవించాల్సొస్తోంది. ఏదో జరిగిపోతే గాని స్పందించిన అధికారులు మొత్తానికి ఈ ఘటనతో కదిలారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు యాక్షన్లోకి దిగారు. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేశారు. ఒక్క బిల్డింగ్ కూలడం చుట్టుపక్కల వారికి లేనిపోని తలనొప్పి తెచ్చిపెడుతోంది. అక్కడున్న బిల్డింగ్లన్నింటినీ చెక్ చేస్తున్న అధికారులు అంజయ్ నగర్ లో ఉన్న కొన్ని హాస్టల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ అక్రమంగా కట్టినవి అని తేల్చారు. అక్కడ నిర్మించిన నివాస భవనాలపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని హైడ్రా స్పష్టం చేసింది. అంజయ్ నగర్ లో ప్రత్యేక డ్రైవ్ చేపడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఇక నాలా మీద వెలిసిన 5 భవనాలను కూల్చేస్తామని చెప్పారు. ఇదే అంజయ్ నగర్ లో మరో 3 బిల్డింగ్లను అక్రమంగా నిర్మించాడు సాజిద్ ఖాన్. ఖురేషీ మంజిల్ బిల్డింగ్ కూడా సాజిద్ కు చెందిందేనని అంటున్నారు హైడ్రా అధికారులు. అంటే అంజయ్ నగర్ ప్రాంతం టౌన్ ప్లానింగ్ అధికారులకు కాసులు కురిపించే ఏరియాగా మారిందన్నది నిజం. అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే, కానీ అవి అక్రమ నిర్మాణాలని తెలిసి అనుమతులిచ్చిన వారిని ఏం చెయ్యాలి? అన్ని రకాల కనెక్షన్స్ ఇచ్చిన వారికి ఎలాంటి శిక్ష వేయాలి? పట్టించుకుని అధికారగణంపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఇవేవీ ముందు చేయకుండా ముందైతే కూలగొట్టడమే పనిగా పెట్టుకుంటే అదేం సరైన చర్య అనిపించుకుంటుంది. ఒక్కో అధికారిపై వేటు వేస్తూ పోతేనే కదా ఇంకోసారి ఇలాంటి అక్రమ నిర్మాణాలకు చెక్ పడేది. ఇకపై కూల్చాల్సిన అవసరం కూడా రాకపోయేది. సో మూలాల్లో ప్రక్షాళన తేకుండా కూల్చివేతలే పరమావధిగా వెళుతున్నారు అధికారులు.